అందరూ కూడా నిన్న భయంకరంగా ట్రోల్ చేశారనమాట. ఒకేసారి AA22 గురించి చేయాలంట, మన అఖిల్ దేందో టీజర్ వచ్చింది దాని గురించి ఏమని. ఒరే బాబు, నాకుంది ఒకటే ఛానల్, నాకేం బాడీ డబల్ లేదు 2-3 వీడియోలు చేయడానికి. సో మన అఖిల్ది లెనిన్ అనేటటువంటి గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. నేను కొద్దిగా షాక్ అయితే అయినా అనమాట. మళ్ళీ అయ్యగారు రాంగ్ స్టెప్ వేస్తండా అనేటటువంటి ఫీలింగ్ మీకు కూడా కలిగిద్ది అనమాట. ఎందుకనంటే దీని డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? మురళీకిషోర్ అంట. మురళీకిషోర్ ఎవరురా బాబు అని చెప్పి సజ్జేమాకండి. మన కిరణ్ అబ్బవరంతో వినరా భాగ్యమ విష్ణు కదా, అదేనా కదా, అదైతే ఆయన సినిమా తీసిందనమాట. ఆ సినిమా సీదా రాడ్, ఇగో ఈ పెన్ను ఉంది కదా, ఈ పెన్ అంత రాడ్ అయితే దిగింది. మరి ఆయనతోనే మన అఖిల్ చేస్తుండు అని అంటే ఏంది డేర్ అనేటటువంటిది అర్థం కావట్లా. సో ఇక్కడ ఏమన్నా నమ్మదగ్గది ఉందంటే నాగవంశీ గారు ప్రొడ్యూసర్, నాగవంశీ గారు హ్యాండ్ ఇచ్చిందంటే ఆ సినిమా హిట్ అయింది అని చెప్పి టాలీవుడ్లో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్. ముందైతే గ్లిమ్స్ చూద్దాం, మనం చూసిన తర్వాత హిట్ అయిద్దా, ఫట్ అయిద్దా, లేకపోతే ఇంకో ఏజెంట్ అయిద్దా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్రాంక్లీ చెప్తున్నా, మూవీ టీం నేను మీకు కూడా చెప్తున్నా, ఎలా ఉందో అలా మాట్లాడుతాను నేను. దయచేసి కాపీరైట్ స్ట్రైక్ చేస్తాం, వీడియోని లేపేస్తాం అని చెప్పి బెదిరింపులు పంపమాకన్నా బాగా గలీజ్గా ఉంటుంది. స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, మా ఒపీనియన్ చెప్పడం తప్పలేదుగా. మూవీ టీంకి అయితే ఇదైతే నేను చెప్తాను అనమాట. లెట్స్ డైవ్ ఇన్. ఏంది మనం ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాలగా. భగవద్గీత మహాభారతం రెఫరెన్స్లు కూడా కానొస్తున్నాయిగా. మన అర్జునుడు కృష్ణుడు రథం తోలేటటువంటి రెఫరెన్స్లు కూడా ఉన్నాయి భయ్యో. ఏమైద్దో వా వెనక విష్ణు తమనేస్ ఏం చెప్పినాడు? మురళీకిషోర్ మామూలు మాట చెప్పలాగా వీళ్ళయ్య అని చెప్పిందంటే పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది, పేరు ఉండదు. అవునా కదా? ఎవడైనా సరే ప్రాణంతో పడుతాం, కానీ పొయ్యేటప్పుడు ఏమీ తీసుకపోం, ఒక్క పేరే, మంచి పేరా చెడ్డ పేరు అనేటటువంటిది ఉంటుందని చెప్పి అయ్యగారి భావం. మెసేజ్లు ఎందుకన్నా మనకి మాస్ గెటప్ పేషెంట్, ఈ మెసేజ్లు ఏంటి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. నాగార్జున అక్కినేని ఉయ్యా ఓర మాస కానీ వెనకేందో తేడాగా ఉంది. చూద్దాం ఆగండి, కొద్దిగా జూమ్ చేసి. ఎవరు? శ్రీలీలానా? ఆ సైలెంట్కి మీరే డాష్ అని యాడ్ చేసుకోండి. ఎందుకు వద్దులేక చూద్దాం. ఒక దెబ్బకు మొత్తం బాగొట్టండి. లెనిన్ అయ్యగారు లుక్ బాగున్నాయి. హ్యాపీ బర్త్డే అఖిల్, సారీ అన్న ఫర్ లేట్ విష్. నో ఆర్ మోర్ వైలెన్స్ దెన్ లవ్ అంట. బో మొత్తం మళ్ళీ లవ్ స్టోరీతో అయితే అయ్యగారు దిగుతున్నా అనమాట. సో ఎలా అనిపించింది గ్లిమ్స్ అనేటటువంటిది మీ హానెస్టీ కామెంట్ కూడా కింద తెలియజేయండి. మొట్టమొదటి ఏంటంటే డైరెక్టర్ని అయితే నమ్మడానికి లేదబ్బా, అసలుకే లేదు. డైరెక్టర్ని నేనైతే అసలుకే నమ్మను అనమాట. సినిమా రిలీజ్ అయ్యాక ఏదైనా కొత్త పాయింట్ ఉంటే అప్పుడు ఆ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. మన నాగార్జున గారే ప్రొడ్యూసర్, ఎందుకంటే పాపం ఏజెంట్ అప్పుడు ఎవరెవరో ప్రొడ్యూసింగ్ చేశారు, ఆ డిస్ట్రిబ్యూటర్లకు ఒక పక్క వచ్చింది. ఏజెంట్ సినిమా రిలీజ్ అయిన 2 ఇయర్స్కి ఓటీటీకి వచ్చింది. అర్థం చేసుకోండి, పాపం మామూలు బొక్క కాదనమాట. మోస్ట్ కాంట్రవర్సీ క్రియేట్ చేసినటువంటి సినిమాలు కూడా ఓటీటీకి వచ్చేస్తాయి. కానీ అయ్యగారి ఏజెంట్ మొన్న ఈ మధ్యన వచ్చింది. సో ప్రొడ్యూసర్ అయితే కేసు వేసిందంట. ఆ డబ్బులు రికవరీ కాక ఓటీటీ ప్లాట్ఫామ్తో రచ్చ జరగటం, నాఫ్ నిజంగా ఏ సినిమాకి జరిగినటువంటి గలీజ్ పంచాయతీలన్నీ కూడా ఏజెంట్ సినిమాకి అయితే జరిగాయి. పాపం సురేందర్ రెడ్డి అయితే అడ్రస్ లేడు, ఎటు వెళ్ళిపోయిండో కూడా తెలియదు. ఆయన హిప్హాప్ తమిజా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఇంకా అడ్రస్ లేడు. ఎందుకంటే చాలా న్యాయం చేసిండు, నిజంగా బీజం మంచి న్యాయం ఇచ్చిండు. సాంగ్స్ మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే దర్శనని మనసు అంటుంది, నా ఫేవరెట్ సాంగ్ ఆల్ టైమ్. అంత మంచి బీజం ఇచ్చిన, అంత మంచి సాంగ్స్ ఇచ్చిండు హిప్హాప్. తను కూడా అడ్రస్ లేకుండా పోయిండు. సో మీరుగా ఆ డైరెక్టర్ని తిట్టినా, మ్యూజిక్ డైరెక్టర్ని తిట్టినా, ఇంకా అయ్యగారు అని అంటే ఒక దరిద్రం అనేటటువంటిది అయ్యగారికి ఉందబ్బా. అది ఎవడైనా ఒప్పుకోవాలన్నమాట. సేన అనమాట. మ్యాక్సిమం కొన్ని దూరం వెళ్ళి ఆ శని పూజ చేపితే బెటర్ ఏమనేటటువంటి నా ఫీలింగు. సో మళ్ళీ ఏరే డైరెక్టర్ ఏదో ప్రయోగం చేస్తాను కానీ ఏమైతే అనేటటువంటిది చూడాలి. గ్లిమ్స్ గురించి మాట్లాడతా చూడండి. లెనిన్ అనేటటువంటి టైటిల్ పెట్టారు. లెనిన్ అనేటటువంటిది ఒక ఫేమస్ ఆయన పేరే, చిన్నప్పుడు 10th క్లాస్లో చదువుకున్నాను నేను. ఒక ఫేమస్ వ్యక్తి పేరే, కాదంటలా హిట్లర్ వచ్చినాయి. ఇక లెనిన్ ఎందుకు దిగుడుదని చెప్పి లెనిన్ తీస్తానని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఏంటంటే అక్కడక్కడ మహాభారతం రెఫరెన్స్లు పెట్టారు. ఆల్రెడీ హిట్ అయింది కదా కల్కి సినిమా, దాని నుండే అన్నీ కూడా పుట్టకొత్తనే అనమాట. రీసెంట్గా బాలీవుడ్ వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటిది పెట్టి నవ్వులు పాలయ్యారు. మరి అయ్యగారు ఏం చేస్తున్నారు అనేటటువంటిది చూడాలి. ముఖ్యంగా నాకు ఈ లెనిన్ గ్లిమ్స్లో హైలైట్గా అనిపించింది అయితే అఖిలే.
అఖిల్ కొత్త లుక్లో కనపడుతుంది అనమాట. ఎప్పుడు క్లీన్ షేవ్, లాంగ్ హెయిర్, రకరకాలుగా కనపడేటటువంటి మన అఖిల్ ఇందులో చూసుకున్నట్టయితే ఓరా మాస్ గెటప్లో కనపడుతున్నాడు. మన పెద్దిలో రామ్ చరణ్ ఎట్ట కనపడ్డాడు అలానే కనపడుతుంది అనమాట. అండ్ ఏంటంటే శ్రీలీలని హీరోయిన్గా పెట్టారు. ఇది కొద్దిగా కొడతాంది సేన. సో తను ఈ మధ్యన ఐరన్ లేడీ అయిపోయింది, ఐరన్ లెగ్ అయింది అని చెప్పి కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బీజిఎం అయితే అద్భుతంగా ఉంది, విజువల్స్ కూడా బాగున్నాయి, ఐకిల్ లుక్స్ కూడా బాగున్నాయి. ఇదే రకమైనటువంటి కంటెంట్తో మన సినిమా కూడా ఉన్నట్టయితే యాడ ఉంటుంది అనేటటువంటిది 100% రియాలిటీ. నేను ఇవన్నీ నిన్నే మాట్లాడేటోడిని. బ్రో పాపం అన్న బర్త్డే చేసుకుంటుండు, నీ దరిద్రం మాటలు ఎందుకు బ్రో అని అంటారని చెప్పి గ్యాప్ ఇచ్చి మరి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. నాకైతే నమ్మకం లేదు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత బాగుంటే మట్టికి ఎంకరేజ్ చేయడానికి మనమైతే రెడీగా ఉంటాం. బాగోపోయినా కానీ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. పాపం ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. నిజంగా మనం సినిమా చూస్తున్నప్పుడైతే అనిపించింది నాకు, అసలు ఎలాంటి ఇదిరా బాబు, అదిరా ఇదిరా యాడో ఉంటాడు రాకిల్ అని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ కట్ చేస్తే యాడుకో వెళ్ళాలా, ఎక్కడే ఉండిపోయిండు. అలా ఉండకుండా ఈ సినిమా ఇంకా విజయం సాధించాలని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మరి మీకు ఏమి నచ్చింది ఈ గ్లిమ్స్లో అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి. ఆ శ్రీలీల తప్పించి నాకైతే అన్నీ పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఉంటా మరి బై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అవన్నీ మాత్రం చేయండి.